స్వస్థత, విడుదల, విమోచన ప్రభువైన యేసు నామములో కలుగును. సమస్తము ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందను. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. సామెతల గ్రంథం, సామెతల అధ్యాయం తీద్దాం అందరం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 26వ వాక్యం ధ్యానించాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వాక్యం. నీవు నడచు మార్గమును సరళము చేయి, అప్పుడు ఈ మార్గములన్నీ స్థిరములగును. ప్రభు ఈ వాక్యమును దీవించును కాక. చూడండి, సొలొమోను రాసిన సామెత. నీవు నడుచు మార్గమును సరళము చేయాలి. అది ఎవరి మార్గమైనా, ఎవరమైనా కావచ్చు. మన మార్గములు ఎవరికి వారియే ఆ మార్గాన్ని సరళం చేసుకోవాలి. చెప్పండి హల్లెలూయా. సరళము చేసుకోవాలి. ఏ మార్గంలో ఉన్నామో మొదట అర్థం అవడానికి ఈ అధ్యాయం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, నీవు నడుచు మార్గము సరళము చేయము. ఏ మార్గంలో వెళుతున్నామో, ఏ త్రోవల గుండా వెళుతున్నామో, మన మార్గం ఎలా ఉందో ఆ మార్గాన్ని ఎవరికి వారే వ్యక్తిగతంగా నీవు వెళుతున్న మార్గం ఏదో మొదట నీకు తెలియాలి. వెళ్ళే మార్గం ఏదో నీకు అర్థం కావాలి. అన్ని మార్గములు కాదు, అన్ని మార్గములు వెళ్ళమని చెప్పట్లేదు. ఇర్మియా కాలంలో పురాతనమైనదేదో, మేలు కలిగేదేదో, మంచిదేదో ఒకసారి నిలిచి ఆలోచించాలంట. మార్గం అనే దగ్గర నిలిచి ఆగి ఆలోచించాలి. ఎవరమైనా కానీ మనము ప్రభువైన యేసు క్రీస్తును వెంబడిస్తే, యేసును కలిగి వెళుతున్న వారమైతే ఖచ్చితంగా నీవు నేను నడిచే మార్గం ఏదో ఖచ్చితంగా తెలియాలి. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా త్రోవలు ఉన్నాయి. మనకు నచ్చిన మార్గం ఉంది, మనకు వెళుతున్న త్రోవ ఉంది, మనకు కలిగినవి అనేకమైన లోకంలో. ఎవరి స్వేచ్ఛను బట్టి వారు వెళ్తున్నాం, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వెళుతున్నాం. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది. యేసు ప్రభువు అంటున్నారు, నేనే మార్గమును. ఆమేన్. నేనే మార్గమును, నేనే మార్గమును, నేనే. నీకైనా నాకైనా మార్గము ఒక్కరే, యేసు ప్రభువు అని. యేసు ప్రభువు అని మార్గంలోనికే రావాలి. ఈ మార్గము తెలియక పురాతనమైనదేదో, మేలు కలిగేదేదో, అసలు ఏ మార్గం మంచిదో మీరు ఆగండి, నిలిచి ఉండండి, నిలిచి చూడండి, ఆలోచించండి. మీతో మాట్లాడుతున్న మార్గం ఏదో, మిమ్మల్ని నడిపేదేదో, మిమ్మల్ని బలపరిచేదేదో ఆ మార్గం లేవని అప్పటి కాలంలో నిలిచి ఆగి చూడాలని చెప్పారు. అప్పుడు వాళ్ళ నిమిషం ఆగి చూసుకుని, బాగానే వస్తున్నాం అనుకున్నాం, బాగానే వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన మార్గం ఏదో ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు, మీ మార్గాలు ఏదో నిలిచి చూసుకోండి. వెంటనే మన మార్గాన్ని మనకు తెలియాలి. ఆమేన్ చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. మన మార్గం ఏదో మనకు తెలియాలి కదా. వెళ్తున్నాం కాదుగా, మన మార్గం ఏదో. నేను వెళ్ళే మార్గము ఇస్తానంటారు, నేను వెళ్ళే మార్గము ఆమేన్ నా యేసుకే తెలియును. హల్లెలూయా.
తన మార్గం ఏదో తన దేవునికి తెలుసు. నా యేసుకు తెలుసు, ఏ నామమును కలిగి ఆ ప్రభువుకు తెలుసు. నా మార్గం ఏదో అన్న, మన మార్గములు మొదట మనమే సరళం చేసుకోవాలంట. సరళమగును గాక. మన మార్గాలు ఏం చేయాలి? మనం సరళం చేయాలి. నీ మార్గం ఏదో నీవే, ఆ మార్గం సరిలేదు, ఆ మార్గంలో అభ్యంతరాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఆ మార్గం అంతా గలిబిలిగా ఉంది, మళ్ళీ వెళుతున్నావు కానీ ఆ మార్గం ఇబ్బందిగా ఉంది. అప్పుడు నీవేం చేయాలి తెలుసా? మొదట చేయవలసింది, నీవు నడవాలి కాబట్టి, నువ్వు నడవాలి కాబట్టి, నీ నడక, నీ ప్రయాణం ఆగకూడదు కాబట్టి, నీ విశ్వాస యాత్ర ముందుకు చేరాలి కాబట్టి, నీ విశ్వాసమైన దానిని పరిణితిని బట్టి నువ్వు ఎలా పోవాలనుకున్నావో, నీవే నీ మార్గమును, నీవు నడిచే మార్గమును ఏం చేయాలి? తప్పదు. ఆమేన్ చెప్పాలి. ఎలా సరళము చేయాలి అంటే 1-2 మాటలు ధ్యానం చేద్దాం. చూడండి, 4వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 20 వాక్యం నుండి చదువుతున్నప్పుడు, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము. ఆమేన్ చెప్దామా? దేవుని మాటలు ఏం చేయాలి? మొదట ఆలకించాలి. హల్లెలూయా. ప్రభువు మాట్లాడును గాక, ప్రభువు దర్శించును గాక. నీవు ఆలకించాలి మొదట. నువ్వు ప్రభు అయిన దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని బిడ్డగా ఉంటే, దేవుని కుమార్తెగా ఉంటే, ప్రభు అయిన దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నన్ను నడిపిస్తాడు, నన్ను నడిపించువాడు, నాకు చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు, నా కాలు జారకుండా, నా అడుగులు తడబడకుండా నన్ను నడిపిస్తాడు అంటే ఆ ప్రభు మాట్లాడును గాక. ప్రభు ఏది మాట్లాడుతున్నాడో మొదట నువ్వు ఆలకించాలి. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఆలకించు. మాటలన్నీ విను. చెబుతున్న మాట అంతా చెవియొగ్గి విను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడే వింటున్నట్లు. నీవు పరిశుద్ధ సంఘములో చేర్చబడితే, దేవుని జీవ సంఘము, జీవము కలిగిన సంఘము, ఎత్తబడే గుంపు, అదుగో యాజక సమూహము, ఆ సంఘము కొత్త నిబంధనలో కనుక చేర్చబడితే, నా ప్రభు మాట్లాడతాడు. నేను కలిగిన వాడు సజీవుడు, నన్ను నడిపిస్తాడు. నా నడతలు ఎలా ఉన్నాయో, నా పడకలు ఎలా ఉన్నాయో చూస్తాడు. నేను ఎటుపోతున్నానో, నా మార్గాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నాకు తెలియకపోతే నా ప్రభు నాతో మాట్లాడతాడు. నా ప్రభు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి తెలిసిన? ఆలకించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆలకించు. ఫస్ట్ నువ్వు దేవుడు నాతో మాట్లాడును కాక. మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆలకించాలి. మాట చెప్తుంటే పోతా ఉండమని కాదు. తెలుసులేని అక్కడ లేదు, తెలుసు అనే మాట కనపట్ల. నాకు అన్ని తెలుసు. నీకన్నీ తెలిసినా, నీకన్నీ తెలియకపోయినా, జ్ఞానులను సిగ్గుపరుచుటకు, బలవంతులను, ఎవరెవరు అనుకుంటామో మన జ్ఞానమును, మన బలమును, మన తెలివి అనుకుంటున్నామో వాళ్ళందరినీ తప్పించడానికి, సిగ్గుపరచడానికి. జ్ఞానంకే జ్ఞానం లేనివాడు, బలానికే బలము లేనివాడు. ఎప్పుడైతే బలము లేనివాడు ఉంటాడో, బలము లేని వారికి ఎవరైతే ఉంటామో, అప్పుడు వెంటనే వాళ్ళని సిగ్గుపరచడానికంట దేవుడు చేసింది. మనకు కలిగిందంటే కాదు, నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఆమేన్. దేవుని మాటలు ఏం మాట్లాడుతున్నారో మొదట ఆలకించాలి. ఆమేన్ చెప్పండి. ఆలకించిన తర్వాత చూడండి 20వ వాక్యంలో, నా వాక్యములకు నీ చెవియొగ్గి. ఆమేన్. నా వాక్యములకు నీ చెవి ఒక్కటి. మాటలేమో ఆలకించాలి. ఆమేన్. వాక్యానికి ఏం చేయాలంట? ఈ వాక్యమే బ్రతికిస్తుంది. ఈ వాక్యమే బాధల్లో నెమ్మది కలుగు చేస్తుంది. ఈ వాక్యమే కృంగిపోయిన వారిని సైతం పైకి లేవనెత్తుంది. ఈ వాక్యమే ఎడారుల నీటి మడుగుగా మారుస్తుంది. ఈ వాక్యమే సమస్తము చేయగలిగిన వాక్యము.
సమస్తము సానుకూలపరచగలిగిన వాక్యము, ఏది అసాధ్యమో దానిని సాధ్యము చేయగలిగిన వాక్యము దేవుని వాక్యము. ఈ వాక్యములు వస్తున్నప్పుడు ఈ వాక్యం బయలుదేరి నిబంధన వాక్యము, ఇది బలపరుచు జీవము కలిగిన వాక్యము ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో ఈ వాక్యానికంట చెవి యోగి ఆలకించాలి. ఎందుకని? చెవులు వినలేవు. ఎప్పుడైతే మన చెవులు విన్నామంటాం కానీ లోపలికి వెళ్ళాం. వినుటకు ప్రభు చెవులు వినగలిగిన శక్తిని దయచేయాలి. నేను ప్రార్థన చేస్తున్నావా? వినటానికి, వాక్యం వినుటకు నా చెవులు తెరువు చేయ్యా. వాక్యమును కైకొనుటకు నా హృదయాన్ని, వాక్యమును అంగీకరించడానికి నా మనస్సును. ప్రభువా, ఇవి కానీ వంగితేనే శరీరం వంగుతుంది. నీ వంగపడదు. నీవు నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలనేమో ఆలకించాలి. నీ దేవుడు వాక్యము బయలుదేరుతూ ఉన్నప్పుడు నీవు చెవి యొక్కి ఉండాలి. హల్లెలూయా, చెవి యొక్కి ఉండాలి. ఎందుకో తెలుసునా? బైబిల్ చెప్తుంది, అప్పుడు ఆమేన్ 26వ వాక్యం చూడండి, నీవు నడుచు మార్గము సరళం చేయాలి. దేవుని మాట వింటున్నామో లేదు, దేవుని వాక్యానికి చెవి యొక్కుతున్నామో లేదు. బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, సరిచేసే వాక్యము, సమస్తము చేయగలిగిన వాక్యము, సమస్తము సానుకూలపరిచే వాక్యము, ఏ వాక్యం అవుతుందో ఆ వాక్యములకు మనం చెవి యొక్కకుండా వాక్యమును విడిచిపెట్టేవారుగా, వాక్యము నుండి తొలగిపోయేవారుగా, వాక్యము మనకు అక్కర్లేదు అన్నట్లుగా వెళ్తే నీవు నడిచే మార్గములు ఎలా సరళమవుతాయి? నీవు నడుచు మార్గములు నీవే సరళం చెయ్యాలి. నువ్వు సరళం చేసుకోవాలి. నీ వెళుతున్న మార్గంలో వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి. వాక్యము చేత నిన్ను నీవే అనుదినము దినదినము భద్రం చేయబడాలి. ఈ జీవవాక్యము నీవు హత్తుకునేవాడుగా ఉండాలి. ఈ జీవవాక్యానికి నువ్వు లోబడేవాడుగా ఉండాలి. ఈ జీవవాక్యమును విని దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వాక్యమును గనక వినకుండా ఉంటే, ఈ వాక్కు నీ దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని వినకుండా ఉంటే, వాక్యము చెబుతుంది కదా కలుగునుగాక అనగా ఆయన వాక్కు కలుగునుగాక అనగా కలిగిపోయింది. ఏదైనా సమస్తము జరుగునుగాక జరిగిపోయింది. అంటే క్రియ చేసే వాక్యము, సమస్తము చేయగలిగిన వాక్యము, ఏది పరిస్థితులు మార్చగలదో ఆ మార్చే వాక్యమే నీకు అక్కర్లేకుండా తులసి వేస్తున్నావేమో. అక్క, నీ మార్గము, నీవు నడుచు మార్గము సరళము చేయాలి. ఆమేన్. నీవు నడిచే మార్గం ఏదో సరళం అవ్వాలి. నువ్వు ఎటు నడుస్తున్నావో దేవుడు మాట్లాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు. ఒక నిమిషం ఆగయ్యా అన్నాడు. మనం దేవుని మాట వినం, దేవుని మాటను తృణీకరిస్తాం, త్రోసివేస్తాం. దేవుని మాటలు వినటానికి ఇష్టపడు, దేవుని మాట వినటానికి ఇష్టపడు. ఈ మాట అనగానే కష్టం కలుగుతుంది, భారం కలుగుతుంది. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ దేవుని మీద సలుగుతున్నావేమో, విసుకుతున్నావేమో. నీ దేవుడు ప్రేమతో గద్దిస్తున్నప్పుడు గద్దింపును తృణీకరిస్తున్నావేమో. నీ దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ దర్శన భాగ్యాన్ని తోసివేస్తున్నావేమో. నీ దేవుడు మన దేవుడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యములు ఏవైతున్నాయో వాటిని నీవు చెవియొగ్గు. ఆమేన్. తర్వాత ఏం చేయాలంటే చూడండి, అక్కడ నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు. హల్లెలూయా. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనియొద్దు. ఈ వాక్యము కానీ నీ దేవుడి మాట కానీ ఆమేన్ చెప్పాలి. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నీతో మాట్లాడాడా? నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో నువ్వు కనుగొనుంటే, నిన్ను దర్శించిన వాడు బలపరచువారు ఎవరో నువ్వు కనుగొంటే, ఆ మాటలు, ఆ జీవపు మాటలు, జీవపు ఓటను
ఆ జీవము కలిగిన మాటలను నీవు ఎక్కడ విడిచిపెట్టవు. వాటిని భద్రం చేసుకుంటా ఉంటావు. ఈ కన్నులు, అందుకే ఈ కన్నులతో ఒక నిబంధన చేసుకుంటే, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను నేను అంతే. కన్నులతో నిబంధన చేశాడు. కన్నులకు నీతి గంతలు కట్టుకున్న వారిగా, నుదుట బాసికలు కట్టుకున్న వారిగా, చేతికి చేతిరేఖలు కట్టుకున్న వారిగా, వాక్యమును ప్రతి చోట, ఇదిగో మీ ఎంత వాక్యము, నీ బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు నీ గుమ్మములు వాక్యము కనబడుతున్నారని ప్రభువు మాట్లాడినట్లు, వాటికి చేతులకు చేతిరేఖలుగా, నుదుటి బాసికలుగా, నీ కన్నులకు నీతి గంతలు కట్టుకుని, ఈ కన్నులతో పాపం అనేది చూడకుండా, తొలగిపోకుండా, కన్ను తప్పిపోకుండా నేను అంటున్నాడు కదా, ఒకటి నా మాటలు ఆలకించు, నా వాక్యమును చెవియొప్పు. తర్వాత ఏంటంట, ఇవి నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని, నీ హృదయమందు వాటిని భద్రంగా చేసుకోవాలి. ఎట్లా సరళమవుతాయి? ఇది అదే కనుక మనం ఇక్కడ అనుకునేది కంపెనీకి వెళ్తాం, మనం దారి చేసుకోవాలి, మనం పోతా ఉంటాం. ఇది ఈ లోక సంబంధమైనది కాదుగా, ఇది ఆనంద యాత్ర, ఆమె ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఇది యేసుతో వెళుతున్న నూతన యాత్ర. ఇది యెరూషలేము పోయే యాత్ర. ఇది యాత్రకు పోయేవారు, బైబిల్ యాత్రకు వెళ్ళేవారు, వారి ముందున్నాయి, వాటిని ఎలా చేయాలి అలా మార్చుకున్నారు వాడు. నా ప్రియ సహోదరులారా, ఇది శరీరమైంది కాదన్నా, శరీర సంబంధమైనది కాదు నేను అనేది. నీ ఆత్మ, నీ ఆధ్యాత్మిక జీవితం, నీవు నడుచు మార్గం ఏదో ప్రభు అడుగుతున్నాడు ఈ పూట. నీవు నడిచే మార్గమును నీవు సరళం చేసుకుంటున్నావా? అట్లాగే ఈ లోకంలో కలిగినవి ఏ రాటాంకాలు, అవరోధాలు, పరిస్థితులు, సాతాను గలిబిలి చేస్తున్న గలిబిల్లో నీ త్రోవంతా ముళ్ళ కంపలుగాను, నీ త్రోవంతా పాడు చేసేసి, నీ మార్గాలన్నీ చెరిపివేసేసి, నీ మార్గాలు పోకుండా అడ్డగిచ్చేసి, అడ్డుమండలు పెడుతూ ఉన్నప్పుడు నీవు అక్కడే ఉండిపోతున్నావేమో. దావీదంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండ, ఆయన నన్ను, హల్లెలూయా, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తాడు. లేడి నడుపుతే ఎగురుతుందా? స్తోత్రం చెప్పండి. లేడి కాళ్ళు అంటే కంపలు వచ్చినాయి, ఏం చేయాలి? జంప్ చేయాలి. దావీదంటాడు, నా కాళ్ళను లేడి కాళ్ళు ఎత్తైన స్థలములో శక్తితో నిలబెడతాడు. ఇక్కడ ఎదురైని దాటాలి, జంపు చేయాలి. ముళ్ళ పొదలు ఎదురైని దాటాలి, మరి ఎదురైని దాటాలి. నీ కాళ్ళు, నీ అడుగు పెట్టు స్థలము, నీ పాదములు తొట్టిల్లకుండా, నీ కాలు జారిపోకుండా దేవుని యేసుక్రీస్తు బండ మీద నువ్వు నిలబడినట్లు, ఎప్పుడు నీవు నడిచే త్రోవ మార్గం ఏదో నీవే దానిని సరళం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున యేసు ఎదుట దాన్ని సరళం చేయాలి. ప్రభువా, ఈ త్రోవలు సరళం చేయయ్యా, ప్రభువా నా మార్గమును సరళం చేయయ్యా. ఇక్కడ వరకు నడిచాను, 2025 వరకు నడిచానయ్యా, ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాను, వెళ్ళలేని స్థితిలో ఉన్నాను, దాటలేని స్థితిలో ఉన్నాను, ఎక్కలేని స్థితిలో ఉన్నాను. ఇక నాకేమి తెలియట్లా. నా ఆధారము, నా ఆశ్రయము, నా దాగు కోట, నా దాగు స్థలము నీవే. నీపై నేను అనుకుంటున్నాను, నన్ను దాటింప చేయుటకు శక్తిమంతుడవు. నీ త్రోవలు, నీ మార్గము, నీవు నడిచే మార్గమును నీవు సరళం చేయి. చిక్కులుగా ఉందా, దాన్ని తీయాలి. ఈ చిక్కులన్నీ, ఎన్ని చిక్కుముళ్ళన్నీ నీవు నేను తీస్తా ఉంటే తెల్లారిపోతుంది, సంవత్సరాలు అయిపోతుంది. అదే ప్రభువైన దేవుని ఎదుటికి వచ్చావా, నీ చిక్కుముళ్ళన్నీ పరిష్కారం చేయగలిగిన ప్రభు దగ్గరకు వచ్చావా,
ప్రతి సమస్య తీర్చగలిగాడు నమ్ముతున్నావా? ఆ ప్రభు చేయగలడు అంటే కనుక ఆ ప్రభు ఉన్నాడు, నా పక్షమే ఉన్నవాడు, సజీవుడు, తప్పక ఈ కార్యం చేస్తాడు అని నీ దేవుని పైన, మన ప్రభు దేవుని పైన ఆనుకుని ప్రభుని యేసు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ముందున్న వాటన్నిటినీ సరళం అవ్వాలంటే నీ లోపల, నీ హృదయంలో ఏమన్నా తెలిసిన దేవుని వాక్యము. నీ హృదయంలో ఉండవలసింది నీ దేవుని మాటలు. అవి నీ హృదయంలో భద్రం చేయబడి ఉండాలి, భద్రంగా ఉండాలి. ఈ హృదయంలో ఉంది కదా, హృదయ భారం కలిగి ప్రార్థన చేస్తాం, హృదయ వేదన కలిగి ప్రార్థన చేస్తాం, హృదయం కన్నీరు విడుస్తావు, నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరిస్తావు, ప్రభువైన దేవుని పాదాలు పట్టుకుంటావు. మోకరించలేని నీవు మోకరించే శక్తి వస్తుంది. అసలు అడగలేని నీకు అడగగలిగిన ఆత్మభారం వస్తుంది. అదే ఆత్మ తానే వచ్చి ఉచ్చిరము సఖ్యము గాని మూలుగుల ప్రార్థన చేపించడానికి కారణం నీ హృదయం నిండిపోయి ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో భద్రం చేయబడి ఉండాలి దేవుని వాక్యము. ఈ వాక్యము భద్రం చేయబడి ఉండాలి. ఎప్పుడైతే జీవ వాక్యము మనలో ఉంటుందో, అక్కడ ఉంది కదా 21వ వాక్యంలో, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, అవి దొరికిన వానికి. స్తోత్రం చెబుదామా? దొరికిన వానికే జీవం, దొరికిన వానికే జీవం, దొరికిన వానికి జీవం. భద్రం చేసుకున్నావా? చాలా బట్టి వింటున్నాం వాక్యం వింటున్నాం. నేను అడుగుతున్నా, ప్రభు ప్రేమను బట్టి నీ హృదయంలో దేవుని వాక్యం భద్రంగా ఉందన్నా? భద్రం చేయబడిందా? హృదయం ఖాళీ అయిపోయిందా? అశాంతి, కలవరం, కన్నీరు, ఇక మరణమే, చనిపోతమే పరిష్కారం, చావే పరిష్కారం, ఇక నా సమస్యను ప్రభు తీర్చడు, ఎవరు తీర్చలేరు కనుక ఇక నాకు ఒక్కటే మిగిలింది, ఇక నా పరిష్కారం, నా చావే నాకు పరిష్కారం అంటూ మరణాన్ని కోరుకుంటూ, మరణంతో నిబంధన చేస్తూ, అనుదినము దినదినము మరణాపేక్ష కలిగి, ఇక చనిపోయే మనసు కలిగి, ఇక బ్రతకటం అనేది ఇష్టం లేకుండా. మొదట వెలిగించింది ఎవరు? వెలిగించబడిన నీవు ఆత్మ సంబంధంగా వెలిగించబడి, సాతాను చేసే యుక్తైన పని, సాతాను చేసే కుయుక్తైన పని ఏంటంటే నిన్నేం చేయడు, నీ త్రోవలన్నీ, నీ మార్గం అంతా చెప్పేస్తాడు. ఒకసారి నీ మార్గాలన్నీ చిక్కు చేసేస్తాడు, ముళ్ళకంచెలు వేసేస్తాడు, రాళ్ళు వేసేస్తాడు, నిందలు వేసేస్తాడు, బండలు లాంటి బండలు వచ్చేస్తాయి, నిందలు వచ్చేస్తాయి, అవమానాలు వచ్చేస్తాయి, తృణీకరణలు వచ్చేస్తాయి, ముళ్ళు లాంటి మాటలు వచ్చేస్తాయి. ఎదురైపోతూ ఉండి ఇంట్లో వాళ్ళే, ఇంటి వారే, ఇంటి సంబంధమైన వారే, లేదు బయట ఉన్న వాళ్ళే, నీ ఉద్యోగంలోనే, నీ పనుల్లోనే, నీ ప్రయత్నంలోనే, నీ వ్యాపారంలోనే, నీతోటి వాడే, నీ పక్కన ఉన్నవాడే నిన్నప్పుడు నీకు తెలియకుండా నీ ఖాయం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎదిరిపోతా ఉంటే, వాటితో ఉండిపోతే ఇక వీటన్నిటి తాళలేనిక, నేను తట్టుకోలేనిక, నా వల్ల కాదు, ఇక చనిపోతాను అని కోరుకుంటున్నావా? వాక్యం ఏం చెప్తుంది తెలుసండి? దొరికిన వానికి. చెప్పండి మనస్ఫూర్తిగా ఆమేన్ చెప్పండి. దొరికిన వానికి. ఈ జీవవాక్యం ఎవరికి దొరుకుతుందో, ఈ సత్య ఉపదేశం ఎవరికి దొరుకుతుందో, ఈ ప్రభుని యేసు క్రీస్తు మార్గం ఎవరికి దొరుకుతుందో, ఏ ప్రభువునైతే వీళ్ళు ఆనుకున్నారో, ఏ కొరడాల దెబ్బలు తిని సొగసైన సురుపు లేక నలుకొట్టబడిన నజరేయుడైన యేసు క్రీస్తుని బట్టి ఎవరికి ఈ ప్రభు దొరుకుతారో, ఈ వాక్యం దొరుకుతుందో, అది దొరికిన వానికి. దొరికిన వానికి ఏంటంట? దొరికిన వానికి జీవము. హల్లెలూయా. జీవముందా? ఆమేన్ చెప్పండి. మొద్దులో జీవముందా? మళ్ళీ సంవత్సరానికైనా ఈగురు వస్తుంది. మొద్దులో కనుక కాస్త జీవం ఉందనుకో, ఎంతో కొంత అంకురం వేయడం ప్రారంభం అవుతుంది. జీవం ఉందనుకో, ఎన్నైనా రాని వచ్చిన దారిన పోతాయి కానీ. హల్లెలూయా. ఎన్నైనా వస్తాయి. దొరికిన వానికే జీవం అన్న, దొరికిన వానికే జీవం. ఈ వాక్యం ఎవరికి దొరుకుతుందో వారికే జీవం. వాక్యం లేదు కదా, ప్రభువైన దేవుని సన్నిధి అక్కడ లేదు కదా, ప్రభువైన దేవునితో సహవాసం లేదు కదా అని కనిపిస్తుంది. ఇక ఈ బండలు పడలేను, ఈ నిందలు పడలేను, ఈ పాము లాంటి
ప్రభు అన్నారు కదా, మీరు మనుషుల మధ్యకి వెళ్తున్నారన్నారా? ఏమన్నారు యేసు ప్రభు వారు? మీరు తోడేళ్ల మధ్యకి వెళ్తారు. తోడేళ్ళు ఏం చేస్తాయి? తోడేళ్ళ స్వభావం అంతే కదా, తోడేళ్ళ స్వభావం వేరు. తోడేళ్ల మధ్యకి వెళ్తున్నారు అన్నారు. మీరు అక్కడ ఎట్లా ఉండాలి? పాములాగా వివేకంగా ఉండాలి. పగబట్టమని కాదు, పగబట్టమని పాము అంటే పగబట్టమని కలవమని కాదు. కలిసి పాము అని తప్ప అంటారు. మరి నాకు తెలియదు, నేను ఎన్నమాట నేను చిన్నగా పాము అంటే పగబట్టి సంపలేకపోతే ఆ పాము అంటే తలకి గుడి చచ్చిపోద్ది అంట. అట్లా ఆ పాము కాదు చెప్పేది. అంటే వాళ్ళని ఎట్టగానే ఆంచేది కదా, వాళ్ళు పాడలేదు కదా అని చెప్పి వాళ్ళ కోసం దిగులు పెట్టుకుని అట్ట ఆ పాముగా దేవుడు చెప్పింది. పాములో ఒక గుణం ఉంది, మంచి గుణం ఉంది. విషసర్పమే కానీ ఒక మంచి గుణం ఉంది, వివేకం. ఆ మనుషులున్నప్పుడు రాదు, మనుషుల మధ్య తిరగదు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫోన్ చేసి వెళ్తుందో, ఎప్పుడు ఒకటికి వెళ్తా, రెండుకి వెళ్తా, ఎప్పుడు ఎవరికి తెలియదు. జనం లేనప్పుడు వచ్చి జనం లేనప్పుడు పని చూసుకుని వెళ్ళిపోతాయి. నేను పావును కదా, నేను నాగరాజుని కదా అని నా పేరు అదేలేండి. ఓ వింతగా చూడమాట వెళ్ళిపోయి నేనేంటి నేనే వస్తున్నా, ఏమైంది తప్పకుండా సైడ్ ప్లీజ్ అంటే కుదరదు. ఒక ఉల్లిపొడి ఉంటాడు, ఉల్లిపొడి కూడా ఒకడు ఉంటాడు, దెబ్బే చేస్తాడు. పాము ఏం చేస్తుంది? వివేకం. మనం ఏం చేస్తాం? మనం వివేకం ఉంటాం. ఎంత అన్న ఉంటుంది మన వివేకం? ఎంత అన్న కోట్లు అంతా ఉంటుందా? ఎంత ప్రార్థన చేసి చికెన్ మొక్క అయిపోతే ఉంటుంది అక్కడ కథ. అసలు ఇన్ని రోజుల కోసం నాకు రోజు పోయిన రోజు కనుక చికెన్ మొక్క అయిపోయిన గొప్పని మర్చిపోయిందో ఇక అసలు 50 రోజులు కాదు 1,00,000 రోజులు పెట్టినవు ఆ మొక్క ఎంత ప్రమాదమైంది చూడండి. వివేకం. మరొకటి అన్నారు, పావులు వల్లే నిష్కపటం. పావులు ఎట్లుంటుందట? నిష్కపటంగా, పరిశుద్ధత ఎల్లబడుతుంటే. యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టి గుద్దారంట, నడుముల మీద గుద్దారు. గుద్ది ఎవరు ప్రవచించారు మీరు చెప్పు, ఇప్పుడు ఎవరు గుద్దారు నువ్వు ప్రవచించు అన్నారంట. ఎవరు గుద్దారు నిన్ను? ప్రవచించు. ఎవరు కొట్టారో చెప్పుకో అన్నారంట. అరే ఈయన యూదుల రాజు కాదురా, చెప్పు 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 అన్నారంట. మరి అక్కడ ఆలమోహ చేసే అట్లా హేళన చేశారంట, అవమానపరిచారంట. అదే కనుక మనమైతే కనుక ఒక్కసారిగా అసలు ఆ మాట అంటే అసలు అక్కడ బైబిల్ మొత్తం పట్టుకుంటాం. ఏమండి, పౌలు తన పరిశుద్ధతనే పాడు చేసుకోదు, తనకున్న మంచి గుణాన్ని చెరుపుకోదు. పౌలు వలె నిష్కపటంగా, ఎక్కడున్నా నిష్కపటంగా. అందుకే మీరు మనుషుల మధ్యలోకి వెళ్తుందా, తోడేళ్ల మధ్యలోకి వెళ్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ అనుకూలంగా ఉండండి. వాళ్ళకి వెళ్ళాం కదా, అక్కడ ఉండకూడదు. నా ప్రియ సహోదరులారా, ఇది దొరికిన వారికే జీవం. దొరికిన వారికి ఈ వాక్యము దొరకలేదా? ఈ సత్యవాక్యం నీ దగ్గర లేదా? అయితే నీవుగా హాని చేసుకుంటావు, నష్టపోతావు. కనుక నీవే నీ మార్గమును నీవు నడుచు మార్గమును నీవేం చేయాలంటే సరళం చేయాలి. చెప్పండి, ఆమె చెప్పండి. సరళం చేసుకోవాలి. నీ మార్గాన్ని నీవే సరళం చేసుకోవాలి. నీ మార్గంలో ఏ బండలు పడినాయో, నీ మీద ఏదెంత వచ్చిందో, ఏ అవమానం వచ్చిందో, ఏ తృణీకరణ వచ్చిందో, ఏ పరీక్షల మధ్యలో ఉన్నావు, ఏ సమస్యల మధ్యలో, ఏ సంకటాల మధ్యలో ఉన్నావు, ఏ వ్యాపారం పడిపోయిందో, ఏది నీకు అపజయంగా ఉందో, ఎక్కడ నువ్వు దిగజారిపోయావో, ఎక్కడ లేవలేని స్థితిలో ఉన్నావు, ఎట్లా ఉన్నావు, నీవుగా ఎలా ఉన్నావు, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో, వాటన్నిటి మధ్యలో నీ ఒక్కటే ఉన్నది, వివేకము కలిగి యుద్ధం చేయాలి. వివేకము కలిగి యుద్ధం చేయాలి. నువ్వు ఇప్పుడు ఆలోచన కలిగి యుద్ధం చేయాలి. ఇప్పుడు ఆలోచన శక్తి, ఆలోచన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలోచనకర్త. నీకు ఆలోచన అందిస్తాడు, నీ జ్ఞానం అందిస్తాడు. అప్పుడు నీ దేవుడే నీకు సహాయంగా మారుతాడు. ఇవి దొరికిన వారికంట. వీటిని భద్రం చేసుకుంటేనేగా నీకు దొరికిందా? దొరికింది, భద్రం చేసుకోవాలి నీవు. అవి నీ హృదయంలో నుండి తొలగిపోకుండా భద్రం చేసుకో ఈ వాక్యమును, ఈ సత్యవాక్యమును. ఇదిగో నీ పాదములకు దీపము కలిగి నీ త్రోవలకు వెలుగునిస్తున్నా, నిన్ను బ్రతికిస్తున్న వాక్యము, నిన్ను లేవనెత్తున్న వాక్యము, నిన్ను సరిచేస్తున్న వాక్యము. ఈ వాక్యము నీ దగ్గర నుండి పోకుండా నువ్వు దాన్ని భద్రం చేసుకోవాలి. దానికి జీవము. మరొకటేనంట,
వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం వేస్తున్నాయి. హల్లెలూయా. అంతేకాదు నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి. ఆమె మొదట నీవు నడుచు త్రోవల్ని, మార్గాన్ని నీవే సరళం చేసుకోవాలి. ఈ జీవం ఉందా? శరీరంగా ఉన్నామని శరీరంగా ఉంటామా? కాదు కాదు. ఇది శరీర సంబంధమైనది కాదండి. ఇది ఒక మార్గం, మతం కూడా కాదు. మతం అని అనుకోవద్దు, మార్గం ఇది. సర్వోన్నతుని మార్గం, సమాధానమైన మార్గం, శాంతి సమాధానం కలుగు చేసే ఒక మార్గం. నీ ఆత్మకు శాంతి సమాధానం కలుగునట్లు, నీ ఆధ్యాత్మిక జీవితం ఆత్మ నూతన పరచబడినట్లు, ఆత్మలో ఉన్న కల్మషము, ఆత్మలో ఉన్న పాపము, శాపము, రోగము, రుగ్మత విడిచిపోనట్లు, వాటి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత విమోచించబడినట్లు, ఆ రక్త ప్రోక్షణ చేత విడుదల కలుగునట్లు నీవేం చేయాలంటే నీవు నడిచే మార్గం ఏదో ఆ మార్గాన్ని నీవే చూసుకుని అది సరిగా ఉందో లేదో, ఆ మార్గంలో ఏమున్నాయో ఏమెదురైనాయో గ్రహించి ఆ మార్గం ఏం చేయాలంటే సరళం చేసుకోవాలి. సరళం చేసుకోవాలి. సరళం చేసుకోవటానికి దేవుని జీవము మనలోనికి వచ్చునుగాక. దేవుని వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని జీవం మనలో ఉంటుంది. దేవుని జీవం మనలో ఎప్పుడైతే ఉంటుందో హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ నోటి నుండి బయలుదేరుతావు. శాపం అనేది నీ నోట ఉండదు కదా. శపితమైంది నీ దగ్గర ఉండదు. పాపం అనేది నీ దగ్గర ఉండదు. నీ బ్రతుకును పని చేస్తున్నది ఏదో, పని అటకిస్తుంది ఏదో, ఆటంకపరుస్తుంది ఏదో, అది ప్రభువే సులువుగా తప్పించునుగాక. తప్పించబట్టడానికి ఇదిగో ఈ సామెతల అధ్యాయం 4వ అధ్యాయం ఉంటుంది కదా, అవి నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఆమేన్. అప్పుడు ఎప్పుడైతే హృదయాన్ని భద్రం చేసుకుంటామో, ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే మన హృదయాన్ని భద్రం చేసుకుంటామో అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు, జీవమును కోరుకున్నప్పుడు, జీవధారలు నీ హృదయంలో ప్రవేశించినప్పుడు, నీ హృదయం అంతా కడగబడి శుద్ధి చేయబడినప్పుడు, నీ హృదయంలో యేసుక్రీస్తు దైవ వాక్యమునదుగో పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, సంపూర్ణతను, సజీవైన దేవుని కొరకు నిలిచి ఉండే కృపను ఏదైతే ఉందో ఆ మాటను నీ లోపల భద్రంగా దాచుకుంటూ ఉన్నప్పుడు, నీ వాటిని భద్రం చేస్తూ నిన్ను నీవుగా కాపాడుకుంటూ నీ త్రోవల్లో అడ్డుబాటలన్నీ నువ్వు వాటిని దాటాలి. ఆమేన్. దాటాలి. ప్రతి ఒక్క ఆత్మీయుడి దాటాలి దాన్ని. ఇది నువ్వు దాటితే నీకు బహుమానం ఉంటుంది. ఇది నీకు దాటితే జీవ కిరీటం ఉంటుంది. ఇది దాటితే జయించిన వానికి జయించాలని నేనైనా నీవైనా మనం జయించడం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట జయించారు కాబట్టి ఆ విశ్వాసమును బట్టి మనం కూడా జయ జీవితాన్ని కోరుకోవాలి. వచ్చి నీ మార్గంలో ఆటంకాలు నీ విరిగితే ఆ సరళం చేస్తాం వాటిని. లేదు తెలియదు అనుకో, సరళం అన్నది ఇంకేం చేస్తాం? దారిలో అడ్డుపడి, దారిలో అడ్డుగా ఉంది, ఆధ్యాత్మిక జీవితం అక్కడ అయిపోయింది. అందుకే బైబిల్ చెబుతుంది మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారేమో మొదటి వారు అవుతారు. అన్నా మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారే కనుక లాస్ట్ అవుతారు, లాస్ట్ వాడేమో ఫస్ట్ వాడు అవుతాడు. అంటే ఇప్పుడు ఈ మార్గంలో ఏమైంది? ఎక్కడో మార్గం వెళ్తాం వంకరేది లేదు. ఎక్కడో మార్గంలో రాళ్ళు, ఇసుక భారమైంది, రాళ్ళు నిందలు, ముళ్ళ కంచెలు లాంటి మాటలు ఏవో ఎదురైని ఎవరో ఎక్కడో ఏదో శోకంలో పడిపోయిన తర్వాత ఇక మన వల్ల అవట్లేక ఎక్కువైపోయినాయి. రోజు శుభ్రం చేస్తే ఇల్లు ఒక 10 నిమిషాలు అయిపోద్ది. ఒక 2 నెలలు శుభ్రం చేసామనుకో 2 రోజులు పట్టుద్ది. ఆ చిన్న సమస్య అప్పుడే మనం అది దేవుడి పైన. అందుకే మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా వెళ్ళుకోగలిగి ప్రార్థన చేయమన్నారు యేసు ప్రభువు. ఏ శోధనలోకి వెళ్ళాల్సి వస్తుందో, ఏ శోధన కూడా వెళ్ళవలసి వస్తుందో ఎప్పుడు మెళుకోగలిగి ప్రార్థన చేయండి. మెళుకోగలిగిన ప్రార్థన ఆధ్యాత్మిక పిల్లలకు మెళుకోగలిగిన ప్రార్థన. ఎందుకంట ఇదిగో నీవే నీ త్రోవల్ని, నీ మార్గాన్ని సరళం చేసుకోవాలి. సరళం చేసుకుంటే ఏమో ఒక్క మాట ధ్యానం చేద్దాం. సరళం చేసుకున్నాం, జీవమును కోరుకుంటూ
నీ హృదయాన్ని భద్రం చేసుకుంటూ ప్రభువైన దేవుని మాటలు ఆలకిస్తూ ఆ వాక్యములు చెవియొగ్గుతున్న ఆత్మీయ బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే మనం నడుస్తున్న ఈ త్రోవ, ఈ నడిచే మార్గము చెడ్డగా ఉంది, అరే ఇదేంటి బాగానే ఉంది, నా కన్నుకు సరిగా ఉంది, తొలికి మరణానికి దారి తీసేటట్టుంది, అరే నేను వెళుతున్న మార్గంలో ఈ వెళ్ళుకోపు ఎలా పడింది, ఈ చేతి ఎలా పడింది, ఈ నింద ఎలా పడింది, ఈ తెల్ల డ్రెస్ మీద ఈ మచ్చ ఎలా వచ్చింది, ఈ అపవిత్రత ఎలా పడింది, మళ్ళీ మనం ఆలోచించుకుని దాన్ని అక్కడ సరి చేసుకుని వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మన త్రోవలు మనం సరళం చేసుకుంటామో, కింద మాట సరళప్పుడు అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములైపోతాయి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అప్పుడు మన మార్గములన్నీ ఆమేన్. అప్పుడు నీ మార్గాలన్నీ ప్రభు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తుంది కాక. మార్గాలన్నీ స్థిరపరుస్తాయి. ఏ మార్గం ఉందో, ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఏ మార్గంలో వెళుతున్నావు, నీ మార్గాలన్నీ పరిశుద్ధ దేవుడే స్థిరపరుస్తాడు, మనుషుడు కాదు స్థిరపరిచి. ఎవరైనా ఒకరు స్థిరపరచబడాలంటే దేవుని వలనే స్థిరపరచబడాలి. అప్పుడు నీ మార్గములన్నీ ప్రభు స్థిరపరుస్తాడు. స్థిరపరచడం ప్రారంభమవుతుంది. స్థిరత వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ స్థితిగతులన్నిటి నుండి ఇక దేవుడు నేను స్థిరపరుస్తూ ఉంటాడు. ఆమేన్. ప్రభు నిన్ను స్థిరపరచును గాక. ఎప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం, మన విశ్వాస జీవితం, మన ప్రార్థనా జీవితం, మనకేమున్నాయో ఏం కలిగిన వాటన్నిటిని బట్టి మనం నడుస్తున్నప్పుడు, వెళుతున్నప్పుడు వాటన్నిటిలో కూడా మనం పోతా ఉండగా జీవం కలిగిన దేవుడు అంట స్థిరపరుస్తాడు. ఆమేన్. దేవుడు స్థిరపరచకపోతే ఎవరూ స్థిరపరచబడరు, ఎవరూ స్థిరపరచబడరు, ఎలాగూ స్థిరపరచబడరు. స్థిరపరచబడాలి అంటే ఖచ్చితంగా స్థిరమైన పునాది మనకు కావాల్సింది. ఆమేన్. అతను బండ మీద వేసిన పునాదిగా మారాలి. హల్లెలూయా. బండ మీద పునాది కనుక లేదా ఇక మనం స్థిరపరచబడదు. అందుకు చూడండి, కొలస్సీ పత్రిక ఒకసారి 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం చేద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుతామా? కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక నుంచి. కావున ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు, స్తోత్రం చెప్పండి, విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చెప్పాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తునంట మనము వేరుపారిన వారమై, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాం కదా, అప్పుడు మన మార్గములు ఆమేన్ చెప్పాలి. మన మార్గాలు ఎప్పుడు సరళమవుతాయి? అప్పుడు స్థిరపరచబడతాం. నువ్వు సరళం చేసుకున్నంత కాలం అట్లా ఉండిపోతుంది. చిక్కుముడిగానే ఉంటుంది, సమస్యగానే ఉంటుంది. ఈ సమస్యని నీ ప్రభువైన దేవుని దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర ఏం చేయాలంటే సరళచ్చు. ఆ చిక్కులన్నీ తీసేయాలి, ఆ చెత్త అంతా కాలిపోవాలి, ఆ ముళ్ళన్నీ ప్రభువే తీసివేని గాక. ఏవైతే ఏ అడ్డుగా ఉన్నాయో, ఏవి నీ త్రోవను అడ్డగెత్తనాయో, భక్తి జీవితాన్ని అడ్డగెత్తనాయో, విశ్వాస జీవితాన్ని అడ్డగెత్తనాయో, నీ పట్ల దేవుని సంకల్పాన్ని అడ్డగెత్తనాయో, దేవుని ఏర్పాటు ఎక్కడ తొలగిపోతున్నామో సరిగా ఎరిగిన వారమై, గ్రహించుకున్న వారమై, అయ్యా నేను వెళుతున్నాను అనుకుంటున్నా, నేను నడుస్తాను అనుకుంటున్నా, నా మార్గము సరళం అవట్లేదు కనుక ఏదైతే నేను నడుస్తున్న నా మార్గములో నేను వెళ్తున్న మార్గం సరిగా ఉంది, ఇక నా సరైనది నేను కాదు, ఇక నీ పైన ఆనుకుంటాను, నీ తట్టు చూస్తున్నాను. దేవుని పైన ఆనుకున్నప్పుడు, దేవుని తట్టు చూసినప్పుడు మన మార్గం నుండి ఏవైతే ఉన్నాయో వాటి సరళం ఎప్పుడైతే చేసుకుంటున్నామో అప్పుడంట నీ మార్గములన్నీ స్థిరపరచబడుతున్నాయి. ఎట్లా స్థిరపరచబడుతున్నాయి చూడండి. ప్రభువైన యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై, ఆమేన్, వేరుపారిన వారైపోయాం. ఇక వేరుపారి మొక్క కాదు, ఇప్పుడు మానవుతున్నాం. ఆమేన్ చెప్పండి.
10 సంవత్సరాలు కట్టకూడదు చెట్టు పెద్ద కావదా? 10 సంవత్సరాలకు వచ్చిన సంఘాలు చూడండి, పాట యేసుని అంటది సరిగ్గా ఇంకా రాలా, పాట రాలా. వాక్యం చెప్పండి, వాక్యం అనండి. మత్స్యవార్థం ఎక్కడమ్మాయి 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 ఎక్కడ మత్స్యవార్థం ఎక్కడ తీస్తా ఉంటుంది, ఇప్పుడు తీస్తా ఉంటుంది. పాటల పుస్తకం తీసుకున్నారనుకో, కొనుక్కుంటూ చేసిన గారి పుస్తకమే బాగుంటుంది. ఫస్ట్ 3 పేజీలు ఉండవు, లాస్ట్ 4 పేజీలు ఉండవు. ఇప్పుడు మన ఊర్లో మీటింగ్ జరిగినాయా, సెంటర్లో జరుగుతాయి, పెద్ద మీటింగ్ జరిగినప్పుడు అక్కడ పాటలు వస్తారు, పుస్తకాలు అనుకుని వస్తారు. అబ్బో అసలు ఆ రోజు 500 పుస్తకాలు పడవు. చదువుద్దేమో అనుకుంటాం, చదివేదేమో ఉండదు. పక్కన 10 రూపాయల పుస్తకం ఉంటే ఇప్పుడు మొహమే కొట్టినట్టు 500 పుస్తకాలు పడుతుంది. కొన్ని తర్వాత వారానికి గెలిచి చూడండి, ఫస్ట్ 3 పేజీలు ఉండవు, 6 పేజీలు. ఎక్కడ ఉంటాయి తెలుసా? పిల్లలు ఆడుకునే చెత్త కుక్కల దగ్గర. అయ్యా దీనికి ఆడుకో, ఈ పుస్తకం తాడుకోరా, ఈ పుస్తకం తాడుకో, ఆ పుస్తకం చేస్తుంది. కొనుక్కుంది ఎంత చదవదు కూడా చదవదు. ఏంటంటే ప్రెస్టీజ్ మీద కొంటాం. వేరు పారాలి, చెప్పాలని చెప్పండి. యేసు క్రీస్తును వెంబడిస్తున్నాం, అయితే ఆ ప్రభుని యేసు క్రీస్తును మనం వేరు పారాలి. యేసును అంగీకరించావు, ఇప్పుడు నువ్వేమవ్వాలి? యేసు క్రీస్తులో అంటు కట్టబడాలి. యేసు క్రీస్తులో పెన వేసుకునే వారిగా ఉండాలి. యేసు క్రీస్తే ఆ శ్రమల గుండా ప్రభు వెళ్ళినట్లు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శ్రమ పడుతూ అనేక శ్రమలు పడుతూ వెళ్ళినట్టు, మనకు కలిగిన శ్రమల్లో, మనకు కలిగిన శోధనలో, మనకు కలిగిన సంకటాల్లో ప్రభువే మాదిరిగా ఉంటూ, ఆయనే గురిగా పెట్టుకుని ఆ పరిశుద్ధ దేవునితో చూస్తూ, పరిశుద్ధతను కోరుకుంటూ, ఎక్కడ పాపానికి పట్టబడక, ఎక్కడ వ్యసనానికి లొంగిపోక, ఎక్కడ దేనికి బానిసగాక, ఇక నేను దేవుని కొరకు జీవిస్తున్నా అన్నట్టు నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో వేరు పారిన వారమై నువ్వు వేరు పారాలి. నీ వేరు పారాలి. చెట్లు వేరు రావడానికి కొంచెం బలం ఉండటానికి చెట్టు ఒకసారి నరుకుతారు, ఎగురు వస్తుంది, బలంగా వేరు వస్తుంది. ప్రభు ఇరిచాడేమో, ఆమె అనుకోవచ్చుగా, ప్రభు నన్ను విడిచాడేమో, ప్రభు ఆయన దేవుడు నన్ను విడిచాడేమో, ఆయనకి ఇష్టమే నన్ను విడిచాడేమో. అయ్యా నువ్వు నన్ను విడిచుంటావు, ఎందుకు దేవుని మీద వ్యతిరేకిస్తున్నావు? దేవుడు నాకేట బాధలు పెడుతున్నాడు, దేవుడు నన్నే శోధిస్తున్నాడు. అందరూ బాగున్నారు, అందరూ బాగుంటా కాదుగా రక్షణకు వచ్చింది. నీ పట్ల దేవుని ఏర్పాటు అయితే ఉంది. ఆమేన్. అంతే, నేను దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర వేరు పారి, ఆమేన్ చెప్పండి. వేరు పారాలి. ఇంకేమన్నానంట? వేరు పారిన వారై. ఇంకేంటి? ఆయన ఎందుకు వేరు పారిన వారు అవ్వాలి, ఒకటి. రెండోది, ఇంటి వలే కట్టబడాలి. హల్లెలూయా. ఎవరైనా ఒకరోజు పిల్లలు స్లాబ్ వేసేస్తారయ్యా, ఇవాళ ఆగమనిసి ఇవాళ స్లాబ్ వేసేస్తారా? చూసారు ఎక్కడన్నా? మరి ఇల్లు కొన్ని ఇళ్ళని కట్టారు, కొన్ని ఇవాళ ఆగరం తీసి ఇవాళ స్లాబ్ వేసేస్తారు. వీళ్ళన్నా ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎన్ని కోట్ల బిల్డింగ్ అయినా కావచ్చు, డబ్బు ఎంత ఉన్నా ఉండొచ్చు, డబ్బు లేకపోయినా ఇవాళ చేసిన పనికి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. ఆ సిమెంట్ అంతా పేకవాలి. సిమెంట్ అంతా ఏమైపోవాలి? సిమెంట్, రాయి, ఇసుక అన్ని ఆ కలిసిపోయిన మిక్చర్ అంతా ఏమవ్వాలి? గట్టిపడాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఉన్నారు, స్తోత్రం చెప్పట్లా. గట్టిపడాలి, గట్టిపడాలి. అకాయ్ నీకు గట్టిపడాలంటే దేవుడే ఆగుతాడు. ఆమేన్ చెప్పండి. అవును, నువ్వు గట్టిపడాలి. ఎలాగంట? ఇంటి వలే కడుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇల్లు కట్టే నిర్మాణకుడు ఎంత ఆలోచిస్తాడో, ఇల్లు కట్టడానికి అక్కడ దానికి సంబంధించిన ఇంజనీర్ ఉంటాడు. మీరు చూసారు లేదు? ఆయన ఇంటి విషయంగా చెప్పగలుగుతాడు, ఎంత క్వాలిటీ అయ్యాలి. నేను 2 స్టేర్లు వేయాలనుకో, 5 స్టేర్లకి మెటీరియల్ వాడరు, దాన్ని సరిపడి ఆయన చెప్తాడు అనమాట. ఎంత కంకర ఉండాలి, అలా చెప్తాడు, క్వాంటిటీ చెప్తా ఉంటాడు. దాన్ని చెప్పి దాని ప్రకారం వేస్తాడు. అట్లా కాకుండా మనం సొంతం చేసుకుంటే కుదరదు. ఇంటి వలే కడుతున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. నువ్వు యేసు క్రీస్తులో వేరు పారాలి. ఆమేన్. వేరు పారిన తర్వాత ఇంటి వలే కట్టబడాలి. ఇంటి వలే కట్టబడాలి. ఒకరోజు ఆగరము, ఒకరోజు నేలబోని, ఒకరోజు పిల్లర్లో, ఒకరోజు మళ్ళీ ఇంకేదో పని ఉంటుంది, ఇంకేదో పని ఉంటుంది. తర్వాత స్లాబ్ వేసిన తర్వాత దానికి అక్కడ అయిపోయింది, ఇల్లు అవలేదు. లోపల బయట ఎంత ఇన్వెస్ట్, ఎంత వర్క్ చేస్తే కానీ అప్పుడు ఇల్లు అవుతుంది. మనకేమో అసలు చిన్న శ్రమ రాకూడదు, బాధ రాకూడదు, కడుపు నొప్పి కూడా రాకూడదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామంటే చక్క రోజు సినిమా చూసినా ఏమవ్వకూడదు. ఎట్టిగా అయితే వెళ్ళిపోవచ్చు, ఏ ఫంక్షన్కైనా వెళ్ళిపోవచ్చు. ఏంటి ఫంక్షన్కి వెళ్ళొద్దని ఏంటి పాస్ గారు? నాకేంటి ఇల్లు
ఆ చోకెత్త వెళ్ళిపో, దేవుడిని దీవించి వెళ్ళిపో, మేమేం చెప్పేది ఏం లేదు. అది నిన్ను దేవుడు నీ మార్గంలో సరళం చేసుకుంటాకే. నీకిష్టమైన మార్గం అది, నువ్వు కోరుకున్న మార్గం అది. ఎవరు స్వేచ్ఛ మార్గాలు వారికి ఉన్నాయి, కానీ ఇందులో నిలిచి చూడమన్నాడు ప్రభు. నిలిచి చూడండి, పురాతనమైనది ఏదో, స్థిరమైనది ఏదో, క్షేమమైనది ఏదో, సమాధానం కలిగేది ఏదో ఆలోచించండి. ఆలోచించిన ఆత్మీయుడైతే కనుక, ఇదిగో నా ప్రభు తన ఇంటి వలె నన్ను కడుతున్నాడు, నన్ను కట్టువాడు ఆయనే, నన్ను కడుతున్నాడు నా దేవుడు, నన్ను విడిచిపెట్టలే. యోబు సాక్ష్యం వేస్తాడు, నా ఎముక మిగిలిపోయినా నేను సజీవుని చూస్తాను. నా ఎముక మిగిలిపోతాయి అయినా సజీవుడిగా చూస్తాను, అంతే. నా ప్రియ సహోదరులారా, ఇంటి వలె కట్టబడుతూ, ఇంకేంటంట చూడండి అక్కడ, ఇంటి వలె కట్టబడుచు 7వ వాక్యం ఏముందంట, మీరు నేర్చుకున్న దాని ప్రకారం. మీరేది నేర్చుకుంటున్నారో, మీరేం నేర్చుకుంటున్నారో దాని ప్రకారం, మీరేమేమి నేర్చుకుంటున్నారు, మీరు మీ అందుకే నీవు బైబిల్ మళ్ళా చదువుతున్న మాట, నీవు మార్గాలని, నీవు నడిచే మార్గాలని సరళం చేసుకోవాలి. అది నీ విశ్వాసం. నువ్వేం నేర్చుకున్నావో, నీ విశ్వాసం ఏదో, నీవెంత నేర్చుకున్నావో. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీ కాడెత్తుకుని ఆయన వెంబడిస్తూ నేర్చుకునేది ఏదో, దీన మనసు గలవాడు, సాత్వికుడు, అదిగో ప్రేమ స్వరూపి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చి నీ కాడెత్తుకుని, నీ శ్రమలు కలిగినది ఏదో, నీ నింద కలిగింది ఏదో, నీవు ఎలా పిలువబడ్డావో, ఏ పరిస్థితుల్లో ప్రభు నమ్ముకి అంగీకరించావో, ఏ స్థితిల మధ్య నువ్వు వచ్చావో, ఏ వ్యాధుల్లో వచ్చావో, వ్యాధిలో వచ్చావో, బాధలో వచ్చావో, ఎలా వచ్చావో, నీవు ఎలా వచ్చావో, నీ కాడి నువ్వు ఎత్తుకోవాలి. అక్కడ ఎత్తుకుని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నాం, నీ దగ్గర ఆయన దగ్గర నేర్చుకుంటా ఉండాలి. మీరు విశ్వాసంలో నేర్చుకునే దానిని బట్టి, నేర్చుకున్న ప్రకారంగా, నీ విశ్వాసం ఏది నేర్చుకున్న ఆ ప్రకారంగా చూడండి అక్కడ, ఆ ప్రకారంగా ఏమనంట, ఆ ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. హల్లెలూయా. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. హల్లెలూయా. మార్గములన్నీ స్థిరమవ్వాలి. నీ మార్గమేమో సరళం చేసుకుంటే అప్పుడు నీ మార్గాలన్నీ స్థిరమవు. ఎక్కడ ఆగిపోయావు, ఏ పరిస్థితుల్లో ఆగిపోయావు? ఎప్పుడు ఆగిపోయావా? కరోనా సీజన్లో ఆధ్యాత్మిక జీవితం ఆగిపోయిందా? నీ ప్రార్థనకి విడిచిపెట్టేసావా? విసుగుచ్చింది, ఆగిపోయావా? కోపం వచ్చిందా? ప్రభువైన దేవునిపైనే కోపం వచ్చిందా? నేను అడుగుతున్నానన్నా, ఈ పూట నిన్ను కట్టుటకే తప్ప నిన్ను శిక్షించటానికి కాదు ప్రభు చేసేది, నిన్ను కట్టడానికే. ఇంటి వలె కట్టబడాలి, స్థిరమైన పునాది వీటాలి, స్థిరమైన పునాదిలో ఉండటానికే. అందుకే ప్రభు కడుతున్నాడు నిన్ను కట్టి నీ విశ్వాస పరిణామాన్ని బట్టి, నీ విశ్వాస పరిణితిని బట్టి ప్రభువు నిన్ను స్థిరపరచునుగాక. ప్రభు స్థిరపరుస్తాడు వారి విశ్వాసం బట్టి, వారి విశ్వాస పరిణితులను బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి పరిశుద్ధ దేవుడు స్థిరపరుస్తాడు. స్థిరపరచడమే కాకుండా చూడండి అక్కడ, స్థిరపరచడమే కాకుండా ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం యందు విస్తరించాలి. విశ్వాసం ముందు స్థిరపరచబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనకు తెలియాలి. కృతజ్ఞతలు కూడా చెల్లించాలి. నీ మార్గాలన్నీ ఆమెను చెప్పండి, స్థిరమవ్వాలి కదా. ఏ మార్గం ఉందో, ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావో అవన్నీ ఏమవ్వాలి? స్థిరమవ్వాలంటే అవి దేవునికి యోగ్యమైనవైతే, దేవునికి అనుకూలమైనవైతే, నువ్వు చేసే పనిలో, నువ్వు నడిచే పనిలో, నువ్వు వెళుతున్న త్రోవలో ప్రభు అయిన దేవుడే నాతో ఉండి నడిపిస్తున్నాడు, ఇది దేవునికి యోగ్యమైనదే, దేవునికి హేయమైనది కాదు, అపవిత్రమైనది కాదు, దేవుని ఆత్మ ఇక్కడ దుఃఖపడతలేదు, దేవుని చిత్తం ఇక్కడ లేదు అనుకున్న ఆ తప్పిస్తూ దేవుని చిత్తం కొరకు నిలిచి ఉన్నప్పుడు ఆ మార్గాలు సరళం అవ్వాలంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు స్థిరపరుస్తాడు. రెండోది ఏంటో తెలుసండి, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వాటిలో విస్తరించుకోవాలి. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే సమయం ఎక్కువ పెట్టుకోవాలి, స్తోత్రాలు ఎక్కువ చెప్పాలి, కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. కృతజ్ఞత, ప్రభు ఇచ్చావయ్యా, ఇచ్చావు, దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం కలుగు చేశాడు, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతలు నీ దేవునికి తెలియపరుస్తూ ఉండాలి. దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు చెప్తాను. ఎన్ని కార్యం చేసావు, ఎన్ని మేలు చేసావు, ఈ జీవం ఉన్న నాకు తెలిసిన కాడ నుంచి, ప్రభువుని దేవుని అంగీకరించిన కాడ నుంచి
ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టావు, ఎన్నిసార్లు దేవుని ఆత్మను దుఃఖపెట్టావు, ఎన్నిసార్లు దేవుని సన్ని తొలగిపోయావు, ఎన్నిసార్లు దేవునికి దూరంగా ఉన్నావు, ఎన్నిసార్లు దేవుని మీద విసుగు చెందావు, ఎన్నిసార్లు దేవుని ఆత్మ మీద దుఃఖపెట్టుకుని కోప్పడ్డావు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మను గాయం చేశావు. వీటన్నిటిని బట్టి క్షమాపణ కోరుకుంటూ ఆ పక్క మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. నిజమేనయ్యా, పాపిగా నన్ను తప్పిపోయాను, అయినా నన్ను బ్రతికించు, అయినా నన్ను పోషించు, నేను నీకు దూరంగా అయినా నన్ను ఆయన కృప చూపాను, అయినా నా కృప చూపాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు, ఆ మరణానికి మట్టికి అప్పచెప్పలేదు, నన్ను తులసి అని జీవం కలిగిన దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటి ఏంటంట విస్తరించిపోవాలి, విస్తరించాలి. హల్లెలూయా. ఆ సమయం పెరగాలి. ఆమేన్ చెప్పండి. సమయం ప్రార్థించే సమయం పెరగాలి. ఎప్పుడైతే విస్తరిస్తూ ఉంటామో ఆ కింద మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన యందుండే నడుచుకోవాలి. ఆమేన్ చెప్పారా? యేసు ప్రభు యందుండే నడవాలి. యేసుతోనే టీవీగా పోవాలి. స్తోత్రం చెప్పాలి. యేసు నందుండే నడవాలి. నువ్వు ఒంటరిగా వన్ ఆర్మీ కుదరదు. ఇవన్నీ తెలిసిపోయినాయి. అయితే నువ్వు ఒక్కడికి వెళ్ళకూడదు. ఒక్కడికి ఎక్కడికి వెళ్తా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళరేగా. ఆయనే మార్గం. ఆయన ద్వారా అయితేనే ప్రభుని యేసునందు నువ్వు నడితేనే అన్నీ తెలిసిపోయినాయి. నీ ఇష్టం నడుతున్నావు, అన్నీ తెలిసిపోయినాయి నీకు. ఇది ఇక్కడి నుంచి అంత సులువు, మొత్తం సులువు అయిపోయింది. మొత్తం వెళ్ళేది ఈ లోకం కాదండి. నువ్వు ప్రభు అయిన యేసు నందుండి నడవాలి. యేసు నందే. యేసు ఏం చేస్తున్నాడు? ఆయనలో వేరు పారేటట్టుగా చేస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఆయనే ఇల్లు కడుతున్నాడు, బలమైన పునాది వేస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? కృతజ్ఞత స్తోత్రాలు చెల్లేటట్టుగా వాటిలో విస్తరించేటట్టుగా చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయన యందుండి నీవు నడవాలి. ఆమేన్. ఆయన ఎందుండి నడవాలి. అప్పుడే మన నడతలన్నీ సరళమైపోతాయి, మన మార్గాలన్నీ స్థిరపరచబడతాయి. హల్లెలూయా. మన మార్గాలు స్థిరపరచబడాలి అంటే ఈ రాత్రి ప్రభుని దేవుని ఎందుకు రావాల్సిందే. ఇంకెంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని దుఃఖ పెడుతూ ఉంటావు? ఎంతకాలం ప్రభు అయిన దేవుని గాయాలు రేపుతూ ఉంటారు? ఈ దినమందైనా, ఈ రోజైనా, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడైనా ప్రభువా ఈ దినం నీ మాట వింటాను ఒక తీర్మానానికి వస్తావా? ఒక నిశ్చయితకు వస్తావా? నీ హృదయమును చూస్తున్నవాడు సజీవుడు, నిన్ను చూస్తున్నవాడు. నా ప్రభు కన్నులకు నువ్వే మరుగైలేవు. ఏ బలహీనతల మధ్య ఉన్నా, ఎటువంటి బంధకాల మధ్యలో ఉన్నా, రక్షణ పొంది దేవునికి దూరంగా ఉంటున్నా, ఈ రాత్రి ప్రభు దగ్గరకు రావడానికి నీవేమి ఆలోచించకుండా వేగిరని రాగలిగితే ప్రభు యందుండి నడిపించే కృప దొరుకుతుంది. యేసు ప్రభు వారే నడుపుతారు నేను. ఆమేన్ చెప్పండి. యేసు మనల్ని నడుపుతారు. కనుక స్థిరపరచబడాలి. మన మార్గాలన్నీ స్థిరపరచబడాలి. ఈ రాత్రి నీ మార్గాలు ఏమన్నాయి? నిజంగా నువ్వు నడిచే నడకెట్లా ఉంది? నువ్వు నడిచే మార్గం బాగుందా? నీవు నడిచే మార్గం ఎవరికైనా అభ్యంతరం ఉందా? మనం చేస్తున్న పని ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోవాలంట, పరిశీలన చేసుకోవాలంట. ఈ కట్టడం నడిచే పని ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. మనల్ని విశ్వాసం అయితే కలిగి ఉన్నామో, విశ్వాసం లేకున్నామో, భక్తి లేకున్నామో ఒకసారి పరీక్షించుకుంటా ఉండాలి. పరిశోధించుకోవాలి. మనమే సరి చేసుకున్నామా దాని మీద తీర్పు ఉండదు. మనమే పరీక్షించుకుంటున్నామా దాని మీద దోషారోపణ ఉండదు. మనమే సరి చేసుకున్నామా దాని మీద అపవాది కన్ను ఉండదు. అపవాది కన్ను ఉండకూడదంటే రా ప్రభుని దేవుడే నీ పునాది వేయాలి. ప్రభువులో వేరుపారాలి. వేరుపారిన తర్వాత ఏంటో తెలిసిన కృతజ్ఞ స్తోత్రాలు చెల్లించుకుని విస్తరించాలి. ఈ కృపలోనే ప్రభు నడిపించును గాక. ఇక నడిపిస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు మరణము వరకు. ఈ రాత్రి అయినా ప్రభుని దేవుని పైన ఆనుకుని ప్రభువుని వెంబడతాం. ఆమేన్. ప్రభు మాటలు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న